అవుతున్నాయని హక్కుల కోసం పోరాటాలు పుట్టింది కూడా అక్కడ నుంచే. కాబట్టి ఆ ఆదివాసుల నుంచి మొదలైన ఒక చిన్న పాటతో ప్రారంభించుకుందాం. మా యాదన్నకు కథ చెప్తాడట, ఏదో కథ చెప్తాడట. మరి ఆదివాసులది అయిపోగానే ఒకటే పల్లె వాడుతా. ఏం కథ చెప్తాడో ఊరికే మైక్ పట్టుకొని గులుగుతా ఉన్నాడు. ఆ గులుగుడేందో మరిగా కథల గులుగుమని చెప్తా ఉన్నాను. రేలా రే రేలా రే ఓ నా అడివమ్మ తల్లి, ఆ అడవిలో ఉన్నటువంటి జీవులు, అడవిలో ఉన్నటువంటి పక్షులు, ఆ మూగ జీవులని హింస పెడతా ఉన్నది. ఈ హింస ఎన్నాళ్ళు ఇంకా? తెలంగాణ రాకముందు హింసే, తెలంగాణ వచ్చినాక హింసే. మూగబోయిన జీవుల మీద కాకుండా, ఈ ఉద్యమకారుల మీద కాకుండా, ఇట్లా ప్రకృతిని కూడా నాశనం చేస్తూ పోతూ ఉంటే చివరికి ఆ మనిషి కూడా లేకుండా పోతాడని దాన్ని అరికట్టాలని చెప్తూ ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక, తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక, తెలంగాణ ఉద్యమకారుల జేడీ యాక్షన్ కమిటీ తరఫున ఈ యొక్క చిన్న పాట. జుంబకు 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 బాల జుంబకు 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 బాల జుంబకు జుంబకు అడవి తల్లికి దండాలో మా పుడమి తల్లికి దండాలో మా దండాలో అడవి తల్లికి దండాలో మా పుడమి తల్లికి దండాలో మా అడవి సల్లాగుంటే అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు లేదు. పంటలింటికొస్తే పండుగ చేద్దాము, అడవి తల్లికి దండాలో మా పుడమి తల్లికి దండాలో మా రేలా 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 రే రేలా 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 రే కూకు కుమని కోకిలమ్మ పాట కిల 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 కిలమని రామ చిలుక పలుకులు పౌరల జంట చూడు పాలపిట్ట పాట చూడు పౌరల జంట చూడు పాలపిట్ట పాట విను మనుషులు పశువులు కలిసి మెలిసేటి అడవి తల్లి అందరూ చూడు. రే రేలా రే రేలా 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 రే అలా మనుషులు పశువులు కలిసిమెలిసేటి జీవిస్తున్నటువంటి ఆ అడవి మీద ఈరోజు అణువణువున తుపాకుల మోత, అణువణువున కాల్పుల ఘర్షణ చేస్తూ ఉన్నది. ఈ ఆదివాసులని మనం కూడా ఒకప్పుడు ఆదివాసులమే అనేది మర్చిపోయి ఇవాళ ఆదివాసుల మీద దాడులు చేస్తూ ఉన్నారు.
భారతదేశానికి సంపద ఎక్కడ ఉన్నదనంటే అడవిలోనే. ఆ సంపదను కాపాడమంటున్నాం. ఆ సంపద ఉంటే దేశానికి పెట్టుబడి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. అలాంటి ఆ సంపదని కొంతమంది పెట్టుబడిదారులు, పాలక వర్గాలు దాన్ని దోసుక తినడం కోసం ఆ ఆదివాసులని పిట్టలం కాల్చినట్టు కాల్చివేసి చంపుతా ఉన్నారు. దాని మీద పాటగా ఆ అడివే కాదు, హైటెక్ సిటీ తెలంగాణలో నట్ట నడమల మధ్యలో ఉన్నటువంటి మన సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మరి ఈరోజు వాళ్ళ కన్నులు పడ్డాయి. అక్కడ ఉన్న మనుషులు జీవిస్తున్నటువంటి చుట్టుముట్టు మనుషులు జీవిస్తున్నారు. మధ్యలో అడవి ఉన్నది, అక్కడ పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మంచి ప్రకృతి ఉన్నది. దాన్ని కూడా నాశనం చేసి వాళ్ళ పెట్టుబడులకు, వాళ్ళ డబ్బులకు మిద్దెల మీద మేడలు కట్టడం కోసం ఇలా నాశనం చేస్తూ ఉంటే చూసుకుంటూ ఊరుకోమని చెప్తూ అమరవీరులని జోహార్లతో పాట పాడుకుందాం. చెప్పరా వారి, అరే వారి అప్పటి నుంచి మైకు కొట్టుకొని గులిగేడిది గులుగుతున్నావు నీ బాగా జర ఎప్పుడా అయ్యా. నీకు అసలు తెలియదు. ఇప్పుడు అడవులలాగా పోయిరు, పోయిన తర్వాత నువ్వు కూడా వాళ్ళు చెట్లు కొట్టుకుంటారు, వాళ్ళు అవి కావాలంటారు. అసలు ఎందుకు పోయారు అడవులకు? ఎందుకు పోయిరా వారి? నువ్వు చెప్పాలి మరి. అరే నాకు ఎందుకు పోయిరా అంటే అడవిలో ఖనిజాలు ఉంటాయిరా. బంగారం కంటే ఎక్కువ ధర ఉంటది అది. ఆ ఖనిజాల మీద కన్ను పడ్డది ఈ దొంగ కొడుకులకు, రాజకీయ నాయకులకు పెట్టింది వ్యవస్థ ఏదైతుందో, పెట్టుబడిదార వ్యవస్థ. ఆ వ్యవస్థకు కన్ను పడ్డది. ఈ అడవినంతా నాశనం చేసి ఆ ఖనిజాలు తీసుకొని ఇంకా సంపదను పెంచుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నంలో భాగంగానే అక్కడున్న ఆదివాసులందరినీ చంపుతున్నారా బిడ్డ. అట్లనే మొన్ననే ఎస్యూసీలో మనం చూసినాం, అందులో పక్షులు లేవు అంటారు. నెమళ్ళు మోయడానికి వచ్చి చచ్చిపోయినాయి. ఆ నెమళ్ళు ఏం చచ్చిపోయినాయి అంటే వాళ్ళు తీసుకొచ్చి చంపిరట వీళ్ళు. ఇదొక కొత్త కథ. ఇట్లా అనేక రూపాలలో వాళ్ళు ఎంచుకునే రూపాలలో ఇది చాలా భయంకరంగా మన ముందుకు వస్తుంది. మనం కనుక ఇట్లనే మనం ఊకుంటే రేపు మనం బతకలేము ఈ భూమి మీద అనేది ఎంత నగ్న సత్యమో. ఇప్పుడు ఏదైతే అమరుల గురించి ఒక చిన్న పాట అన్నావో తప్పకుండా నేను కూడా షేర్ చేసుకుంటా. కథ చెప్పాలా? చెప్తావాట, లేనట్టే చెప్తావాట. మరి అది చెప్పరా అదరా అందరు వింటారు తప్పకుండా. ఆడి మీద సుత్తులే చెబుతాము అన్న మేము ఉన్నదే చెబుతాము కన్నా మాయన్న. సుత్తులే చెప్తాము రన్న ఓరన్న మేము కథలే చెప్తాము రన్న ఓరన్న. సుత్తులే చెబుతాము రన్న ఓరన్న మేము ఉన్నదే చెబుతాము రన్న మాయన్న. సుత్తులే చెప్తాము రన్న ఓరన్న మేము ఉన్నదే చెప్తాము రన్న ఓరన్న. అడివమ్మ మీద వాడి ఆధిపత్యమేమిటో ఇంతవరకు తెలవాకున్నది వారి. వారే శుద్ధులు చెప్తా ఉన్నావు, నాలుగే తిరుగుతలేదు. మరి కడ్డీలు అంటున్నావు, ఖనిజం అంటున్నావు. ఆ ఖనిజాలు ఏంటిదో కడ్డీలు ఏందో జర చెప్పురా వారి. కడ్డీలు అంటే ఖనిజాలు అంటే మామూలు విషయం కాదురా అయ్యా. బంగారం 1,00,000 రూపాయలలో తులం కానీ ఆ ఖనిజం విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటదిరా. వేల కోట్ల రూపాయలు ఉంటది. దేశానికే ఓ సంపద అంటావు. మన దేశం అనుకుంటే మనకేం మంచిది. తెలంగాణకి ఏమన్నా లాభం? చాలా లాభమా అది ఉంటే. తెలంగాణ అసలు ఏం లేదు, సగం నాశనం చేసిరు. అక్కడ ఉన్న ఆదివాసులను కూడా చంపేస్తున్నారు. ఆ ఆదివాసులను నమ్మొద్దని మన జేఏసీ డిమాండ్ తోటి కూడా చెప్తున్నాము. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే వారి ఉన్నదే చెబుతాము రన్నా మేమంతా కలిసి లేనిది చెప్పము రన్నా మాయన్న. ఉన్నదే చెబుతాము అన్నా మేమంతా కలిసి లేనిది చెప్పము అన్నా. అరే ఉన్నదే చెబుతాము రన్న మోరన్న మేము లేనిది చెప్పబోము రన్నా మాయన్న. ఉన్నదే చెబుతాము అన్నా మేనన్నా మేము లేనిది చెప్పలేము అన్నా మాయన్న. అడివమ్మ ఒడిలో నా పుట్టి పెరిగినోళ్ళము తల్లిని కాపాడనీకి మనమంతా పోదాము. అడివమ్మ కడుపులోన పుట్టి మనమంతా పోదాము. దేశ సంపాద అంతా అందులోనే ఉన్నది,
తెలుసుకోరా నాయనా పోదాము మనమంతా, తెలుసుకోర నాయనా పోదాము మనమంతా, తెలుసుకోర ఆ గుట్టలు చెట్టులు పిట్టలు పక్షులు మనతోటి జీవించే నోరు లేని జీవులు, మనతోనే జీవిస్తే లోటు లేని తీవులు, మనతోనే జీవిస్తే లోటు లేని జీవులు. శుద్ధులే చెబుతాము ఊరన్న మేము ఉన్నదే చెబుతాము రన్న మాయన్న, శుద్ధులే చెబుతాము అన్నా మాయన్న, మేము ఉన్నదే చెబుతాము అన్నా మాయన్న. ఆనాడు గట్టనే అడవులను ధ్వంసం చేస్తురంటే, ఆ సాయుధ పోరాటం వచ్చింది రైతులను ధ్వంసం చేస్తురంటే, మళ్ళా అది పోయిన తర్వాత మనకు 69లో మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే మా రోజు మళ్ళా ఉద్యమాలు చేసినాం. ఆ ఉద్యమాలు పోయినాక మళ్ళా తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా అటే శివరెడ్డి పీరియడ్లో అటే పోయింది. అది అట్లా మోసం చేసిరని మళ్ళా మళ్ళీ దళ ఉద్యమం వచ్చింది. అంతేనారా వారి బతుకులు మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక బెల్లి లలితక్క కానీ ఒక ఐలన్న కానీ ఎంతో మంది చెప్పదగినటువంటి పేర్లు, ఎంతో మంది అమరులు, ఎంతో మంది విద్యార్థులు వారి నడుము కొట్టి బిగించుకొని ఏడికైతే గాడికని చెప్పి ఇక మనం ఊరుకుంటే చల్లగా ఉంటే ఇక మనకి ఎవడు ఇయ్యడని చెప్పేసి ఏం చేసి తెలుసారా వారి? వీరులార సూరులార విద్యార్థి యోధులార ఏకమయ్యారండి, రండి మీరు ఏకమయ్యి కదిలారండి, వీరులార సూరులార విద్యార్థి యోధులార ఏకమయ్యి కదిలిరారండి, మీరు ఏకమయ్యి కదిలిరా.